హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు నుంచి మనం ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టండి. మీరు ఆన్లో పెడితేనే నేను ఈ ట్రేడింగ్ కోర్సులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా ఫస్ట్ మీకే వస్తుంది. ఓకేనా? సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. నేను ప్రతి వీడియోకి మినిమం 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 1000 లైక్స్ అయితే రీచ్ చేయాలో చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. ఈ కోర్సులో నేను ఫ్రీగా మీకు ఏం ప్రొవైడ్ చేస్తున్నానంటే, ఒక ఇంట్రాడే ట్రేడర్ లైక్ ఇప్పుడు నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నానండి. ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ నాకేం కావాలి? స్టాక్స్ కావాలి, అంతే కదా. మనం బై చేయాలన్నా సెల్ చేయాలన్నా సరే స్టాక్స్ అనేవి ఫస్ట్ కావాలి. సో ఫస్ట్ నేను స్టాక్ సెలెక్షన్ కోసం మాట్లాడతాను, తర్వాత ఎంట్రీ కోసం మాట్లాడతాను, తర్వాత స్టాప్ లాస్ కోసం మాట్లాడతాను, ఆప్షన్ చైన్ కోసం మాట్లాడదాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ కోసం మాట్లాడదాం. కంప్లీట్గా ఒక ఇంట్రాడే ట్రేడర్కి ఏమైతే కావాలో అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దామండి. ప్రాబ్లం అయితే లేదు. బట్ మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను మీరు సపోర్ట్ చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో యూజ్ అవుతుందంటే డెఫినెట్గా షేర్ చేయండి. కానీ ఫ్రెండ్స్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అండి. సబ్జెక్ట్ అయితే నేను చెప్పగలను, కానీ ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీదే. సో డెఫినెట్గా అందరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్టాక్ సెలెక్షన్ కోసం అయితే మాట్లాడుకుందామండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ మనం ముందు రోజు స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. అసలు ఈ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో నేను సింపుల్ మెథడ్ అయితే చెప్తాను. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత టైం ఈ చార్ట్స్ దగ్గర స్పెండ్ చేస్తున్నారు దానిపైనే డిపెండింగ్ అయితే ఉంటుందండి. ట్రేడింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్టాక్ సెలెక్షన్. మీరు స్టాక్ సెలెక్షన్కి ఎక్కువ టైం కేటాయించి మీరు స్టాక్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయగలిగితే మాత్రం మీరు ట్రేడింగ్లో ప్రాఫిట్లో ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఫస్ట్ నేర్పిస్తుంది స్టాక్ సెలెక్షన్ మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మెథడ్ ద్వారా స్టాక్స్ని సెలెక్ట్ చేసి వెంటనే ట్రేడింగ్ చేస్తాను, ఇటువంటి థాట్స్ అయితే వద్దు. ఎందుకంటే మీరు ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, ఇలా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే, నేను చెప్పిన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరేం చేయాలంటే ట్రేడింగ్ అయితే చేయండి. అంతవరకు స్టాక్ సెలెక్షన్ చెప్పాను కదని చెప్పి స్టాక్స్ని సెలెక్ట్ చేసి ట్రేడింగ్ చేసేసి ఈ మెథడ్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే? మన ఫ్రీ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు స్టాక్ సెలెక్షన్ చేయగలుగుతారు, సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ అయితే చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. స్టాక్ సెలెక్షన్ కోసం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి? స్టాక్స్ అయితే కావాలి కదా. సో నేను గూగుల్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఓకే, గూగుల్ ఓపెన్ చేసి ఎన్ఎస్సి ఇండియా అని టైప్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ కోసం చాలా మందికి తెలిసిందే, కానీ కొత్తగా వచ్చే వారికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఎన్ఎస్సి ఇండియా అని టైప్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఎన్ఎస్సి అని ఉంది కదండి, దీనిపై క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసాక ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ లైవ్ మార్కెట్ ఉంది కదా, ఇక్కడ ఇండెక్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ అనేవి ఓపెన్ చేసి నేను మీకు ఏదైతే ప్రాసెస్ చెప్తానో దాని ప్రకారంగా మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదండి. ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 అంటే ఇందులో 50 స్టాక్స్ అయితే ఉంటాయి. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇందులో కూడా 50 స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీ 100 అంటే ఇందులో 100 స్టాక్స్ ఉంటాయి. ఇందులో 200, ఇందులో 500 ఇలా స్టాక్స్ అయితే ఉంటాయండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, టైం స్పెండ్ చేయాల్సింది మీరే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనేవి మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, నిఫ్టీ 100 కానీ మీరు ఏది ఓపెన్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీరు చేయవలసిందేంటి, ఒక కంపెనీని అయితే చూడండి. ఇక్కడ కంపెనీస్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఈ కంపెనీస్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు చెక్ చేయవలసి ఉంటుంది. అంటే ఈ స్టాక్స్లో మనము ఏ స్టాక్స్ని ఇంట్రాడే కోసం సెలెక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను ఏదైతే మెథడ్ చెప్తానో ఈ మెథడ్ని అప్లై చేయాలి. ఎందుకు అంటే ఈ స్టాక్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటేనే మనం అనుకునే మెథడ్లో మనకి కొన్ని స్టాక్స్ అనేవి దొరకడం జరుగుతుంది.
ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టైం వేస్ట్ అవ్వకుండా నేను ఆల్రెడీ ఒక 3 స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరిగిందండి. లేదనుకుంటే ఈ వీడియో మినిమం ఒక 1 అవర్ కానీ 30 మినిట్స్ కానీ అవుతుంది. మీరు కూడా ఇంట్రెస్ట్గా చూడరు. సో ప్రాసెస్ అయితే నేను మీకు చెప్పేస్తాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు మీరుగా చెక్ చేయండి, టైం స్పెండ్ చేయండి. ఇది మీ బాధ్యత. లేదనుకుంటే అది మీ ఇంట్రెస్ట్ అండి. ఇంకా ఓకే. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక కంపెనీని అయితే ఓపెన్ చేయాలండి. నేను అరబిందో ఫార్మా అని చెప్పి ఒక కంపెనీని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత ఈ స్టాక్ మనం ఎందుకు ఓపెన్ చేసామండి? రేపు ఇంట్రాడే కోసం మనం స్టాక్ సెలెక్షన్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది కదా. చూడండి 4:15 యాక్చువల్గా ఈరోజు సండే, బట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 3:30కి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీరు చేయవలసిన మొదటి బాధ్యత ఇదేనండి. ఓకేనా? ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అవుతుందో నెక్స్ట్ మీరు ఒక్కొక్క స్టాక్ని ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసుకుంటూ చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ కంపెనీ అయితే ఓపెన్ చేశాను కదండి. నెక్స్ట్ మీరు చేయవలసింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, మార్కెట్ కరెక్షన్ ఇచ్చి ఒక రివర్సల్ అనేది మీకు కనిపించాలండి. చూడండి, ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను జూమ్ అవుట్లో పెడుతున్నాను. ఎప్పుడు కూడా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇలా సెలెక్ట్ చేయొద్దు. అంటే జూమ్ అవుట్లో ఉండకూడదు, జూమ్ ఇన్లో ఉండాలి. ఇంతకు ముందు ఏం జరిగిందనేది ఇంట్రాడే ట్రేడింగ్కి అవసరం లేదు. ఇది లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కాదు, ఇంట్రాడే ట్రేడింగ్. ఓకే, అంటే ప్రస్తుతం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఏం జరుగుతుందో మనకు కనిపిస్తే చాలు. ఫ్యూ డేస్ బ్యాక్ ఏం జరిగిందండి? ఒక కరెక్షన్ వచ్చింది, ఒక రివర్సల్ వచ్చింది. ఓకే, అంటే ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చింది. అప్ ట్రెండ్ వచ్చి ఇప్పుడు ఒక కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఒక రివర్సల్ అయితే మీకు కనిపించాలి. అంటే డౌన్ ట్రెండ్ నుండి అప్ ట్రెండ్కి ఒక రివర్సల్ అనేది మీకు కనిపించాలి. ఫస్ట్ పాయింట్ ఇదేనండి. ఓకేనా? ఎందుకు ఈ పాయింట్ చెప్పానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ మీరు ఒక ఇండికేటర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిబ్ రీట్రేస్మెంట్. అయితే ఈ ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక రివర్సల్ వచ్చింది కదా, తర్వాత ఇలా పైకి వెళ్ళి ఒక కరెక్షన్ వచ్చి తర్వాత అప్ సైడ్ వెళ్ళింది. రైట్? ఇప్పుడు మీరు ఫస్ట్ పాయింట్గా దీన్ని తీసుకోవాలి. ఈ లో పాయింట్ని తీసుకొని ఈ హై పాయింట్కి మ్యాచ్ చేయాలి. ఓకే, ఇది హై పాయింట్, ఇది లో పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచే మార్కెట్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఈ రివర్సల్ లేకపోయి ఉంటే అప్పుడు ఇది లో పాయింట్ అవుతుంది, ఇది హై పాయింట్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజన్ అయితే పోయింది కదా. సో ఎప్పుడైతే ఇలా ఫిబోనసీ లెవెల్ని మీరు అప్లై చేస్తారో, అన్ని స్టాక్స్లో కాదు, నేను చెప్తున్న ప్రాసెస్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం ఎలా సెలెక్ట్ చేసాం? ఫస్ట్ జూమ్ ఇన్లో పెట్టిన తర్వాత ఏం చేసాం? ఒక డౌన్ ట్రెండ్ అయితే ఉంది కదా, ఈ డౌన్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్గా మారాలి. మనం సెలెక్ట్ చేస్తున్న స్టాక్స్ అనేది బయ్యింగ్ కోసం. సో డౌన్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్గా మారాలి. అప్ ట్రెండ్లో ఒక చిన్న కరెక్షన్ అనేది రావాలి. ఓకే, సో ఎప్పుడైతే ఈ కరెక్షన్ వస్తుందో 0.5, 0.618 ఈ 2 లెవెల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గరే మనము స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి. అంటే 0.382 దగ్గర కూడా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు ఇది ఫెయిల్ అవుతూ ఉంటుంది కనుక మనము ఇక్కడ స్టాక్స్ని సెలెక్ట్ చేయకూడదు. 0.5, 0.618 ఇక్కడ స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి. ప్రాసెస్ మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోయినా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ అయితే నేను ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ని అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఒక డౌన్ ట్రెండ్ ఉంది కదా, ఈ డౌన్ ట్రెండ్ అనేది రివర్సల్ వచ్చింది. ఇప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను నేను? ఫస్ట్ ఫిబోనసీలోకి వెళ్ళండి. వెళ్ళి లో పాయింట్ ఏదవుతుంది? ఇదే కదండి లో పాయింట్. సో ఈ లో పాయింట్ని క్లిక్ చేయండి, ఈ హై పాయింట్కి మ్యాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టాక్ ఎక్కడుందండి? 0.618 దగ్గర ఉంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, ఓకే మీరు చెప్పిందంతా బాగానే ఉంది, ఇక్కడ నుంచి అప్ సైడే వెళ్తుందా, ఎందుకు డౌన్ సైడ్ రాదు? రానివ్వండి. మీకేం చెప్తున్నాను? స్టాక్ సెలక్షన్ మాత్రమే చెప్తున్నాను. స్టాక్స్ని సెలెక్ట్ చేసినంత మాత్రాన మనం ట్రేడింగ్ అయితే చేయమండి. ఎందుకంటే ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, ఇంకా ఇది ఉంది. ఈ ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ మనం చేస్తుంది స్టాక్ సెలెక్షన్ మాత్రమే. ఓకేనా? స్టాక్స్ని సెలెక్ట్ చేసినంత మాత్రాన మనం ట్రేడింగ్ చేయము. ఈ లాజిక్ చాలా మందికి తెలియదు. స్టాక్స్ని సెలెక్ట్ చేసిన వెంటనే ట్రేడింగ్ చేస్తారేమో అనుకుంటారు. మనము చేస్తుంది స్టాక్ సెలెక్షన్.
ఎంట్రీ వేరు, స్టాప్ లాస్ వేరు, టార్గెట్ వేరు. ఈ ప్రాసెస్ ఇంకా చాలా ఉంది. ఓకే, ఫస్ట్ స్టాక్ సెలక్షన్ పైన మాత్రమే ఫోకస్ చేయండి. లాస్ట్ స్టాక్ అండి ఇది, హిండిల్కో. ఈ స్టాక్ ఎలా సెలెక్ట్ చేశాను చూడండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఒక చిన్న కరెక్షన్ ఇచ్చి ఒక రివర్సల్ అనేది రావడం జరిగింది. సో ఈ రివర్సల్ని నేను తీసుకుంటాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, దీన్ని తీసుకోకూడదా అని చెప్పి. తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇంతకు ముందు ఈ లెవెల్ ఫిబోనసీ లెవెల్ని టచ్ చేసే వెళ్ళింది. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఒక రివర్సల్ వచ్చింది కదండి. ఈ రివర్సల్ పాయింట్ మనం తీసుకున్నా సరే, ఇక్కడ రివర్సల్ పాయింట్ని అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఈ హై పాయింట్ని అయితే క్లిక్ చేయడం జరిగింది. మార్కెట్ ఫాల్ అయింది, కానీ ఎగ్జాక్ట్గా 0.5 లెవెల్ దగ్గర నుంచి ఒక రికవరీ అనేది మనకు కనిపించిందా లేదా. మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. పాయింట్ అర్థమవుతుందా అండి? ఫస్ట్ మార్కెట్లో మనకు ఒక రివర్సల్ కనిపించాలి. ఓకే, సో ఆ రివర్సల్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామండి, ఈ పాయింట్ని ఫస్ట్ మ్యాచ్ చేసామనుకోండి, ఇక్కడ నుంచి కరెక్ట్స్ ఇస్తుంది కదా. సో మనం ఈ స్టాక్స్ని ఎక్కడ సెలెక్ట్ చేయాలి, 0.5 కానీ 0.618 కానీ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అంతే కదండి. ఇక్కడ సెలెక్ట్ చేస్తాం కనుక వెయిట్ చేస్తాం. ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళి ఎప్పుడైతే కరెక్షన్ స్టార్ట్ అయిందో ఇక్కడ మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనము ప్రాఫిట్లోనే ఉన్నాం. కానీ ఇన్ని డేస్ మనం ట్రేడ్ చేయము. 1 డే ట్రేడింగ్ కోసం మాత్రమే మనం స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా హిండిల్కో ఎక్కడ క్లోజింగ్ ఇచ్చింది, 0.5 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ మళ్ళీ ర్యాలీ చేసేస్తుందని చెప్పట్లేదు, కానీ మన యొక్క మెథడ్ మాత్రం అదే. అంటే ఇక్కడ ఒక బుల్లిష్ ట్రెండ్ ఫామ్ అవుతుంది అనేదే మన యొక్క మెథడ్. అంటే ఈ స్టాక్ను మనం ఇంట్రాడే కోసమే సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఎంట్రీ అనేది చాలా కేర్ఫుల్గా మనం ప్లాన్ చేసుకుంటే స్టాక్ సెలక్షన్లో కొంచెం మిస్టేక్ జరిగినా సరే ఏ ప్రాబ్లం కూడా ఉండదు. పాయింట్ అర్థమైందా? మీరు స్టాక్ మార్కెట్ని కంప్లీట్గా అర్థం చేసుకోండి. కొన్ని కంపెనీస్లో బుల్లిష్ మూమెంటం ఉండి చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసి చాలా మంచి న్యూస్ ఉన్నా సరే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉండడం వల్ల కూడా ఆ కంపెనీ పడుతుంటుంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా మనం అనుకునేదే జరగాలని చెప్పి రూల్ అయితే లేదు. కానీ మనం క్లారిటీగా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండి సపోర్ట్ని, రెసిస్టెన్సీని, ఇంపార్టెంట్ లెవెల్స్ని ఇవన్నింటిని కూడా ఫాలో అవుతూ ఎంట్రీ తీసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ అయితే అవుతామండి. ఓకేనా? సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఫ్రీ కోర్స్ కదా అని చెప్పి ఇంట్రెస్ట్ లెస్గా అయితే వినొద్దు. పెయిడ్ కోర్సులో ఏ కంటెంట్ అయితే నేను ఇస్తానో ఫ్రీ కోర్సులో కూడా ఆ కంటెంటే ఇస్తున్నాను. అర్థం చేసుకోండి. సో మీకు స్టాక్ సెలెక్షన్ అర్థమైందా లేదా? ఫస్ట్ మీరు ఏ కంపెనీ ఓపెన్ చేసినా సరే రివర్సల్ ఎక్కడుందో చూడాలి. ఆ రివర్సల్ అనేది అప్ సైడ్ మనకు కనిపించాలి, డౌన్ సైడ్ కాదు, అప్ సైడ్ కనిపించాలి. ఎప్పుడైతే కనిపిస్తుందో అప్ సైడ్ ఇలా ర్యాలీ చేసి ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు మనము ఈ పాయింట్ని క్లిక్ చేసి ఏం చేస్తున్నాం, ఫిబోనసీ లెవెల్ని అప్లై చేస్తున్నాం. అప్లై చేసిన తర్వాత 0.5, 0.618 దగ్గర ఏవైతే లెవెల్స్ ఉన్నాయో అక్కడ మనం స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. అసలు ఎందుకు ఈ ప్రాసెస్ని ఎందుకు ఫాలో అవ్వాలి? ఈ డౌట్ అయితే ఉంటుంది కదా. అసలు ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి కదా. స్టాక్ సెలెక్షన్ అనేసరికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, రైట్? బట్ ఈ ప్రాసెస్ని ఎందుకు ఫాలో అవ్వాలి? దీనికి సింపుల్ లాజిక్ అయితే చెప్తాను. మీరు యాక్చువల్గా హిండిల్కో ఈ స్టాక్ను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక అప్ ట్రెండ్ స్టాక్ అండి. ఓకే, ఈ అప్ ట్రెండ్ స్టాక్లో ఏమవుతుందంటే ఫస్ట్ మార్కెట్ బుల్లిష్గా పైకి వెళ్తుంది. ఈ కరెక్షన్ ఏదైతే ఉందో ఈ కరెక్షన్ అనేది ఈ స్టాక్కు సంబంధించి నెగిటివ్ న్యూస్ వలన రాదు, ప్రాఫిట్ బుకింగ్ వలన వస్తుంది. క్లియర్గా అర్థం చేసుకోండి నా పాయింట్. ఒక స్టాక్ అనేది పడుతుందంటే 2 విధాలుగా పడుతుందండి. ఒకటి, ఆ కంపెనీకి సంబంధించి నెగిటివ్ న్యూస్ ఉందనుకోండి, డెఫినెట్గా పడుతుంది. అందరూ కూడా భయపడి సెల్ చేస్తారు కనుక అది డెఫినెట్గా పడుతుంది. నెంబర్ 2 ఏంటంటే ఆ కంపెనీ బాగా పర్ఫార్మ్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత కొంత ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ప్రాఫిట్ని బుక్ చేసుకుంటారు కదండి. అప్పుడు కూడా చిన్న కరెక్షన్ అయితే కనిపిస్తుంది. మరలా ఇక్కడ నుంచి ఇలా బౌన్స్ అవుతూ వెళ్తుంది, మళ్ళీ కరెక్షన్ ఇస్తుంది. బట్ ఆ స్టాక్ మాత్రం అప్ ట్రెండ్కే ర్యాలీ చేస్తూ వెళ్తుంది.
ఈ ఫార్ములానే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. దీనికోసం ఫిబోనసీ లెవెల్ని అయితే అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాము, రివర్సల్ ఎక్కడ కనిపిస్తుందో చూస్తున్నాం. అంటే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి రివర్సల్ ఎక్కడ కనిపిస్తుందో చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక లో పాయింట్ని ఒక హై పాయింట్ని మ్యాచ్ చేస్తున్నాం. 0.5 కానీ 0.618 దగ్గర మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి, ఇంకెక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఈ కొంచెం కరెక్షన్నే క్యాలిక్యులేట్ చేయాలా అంటే చెయ్యాలి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవుతూ వెళ్తున్నామండి. సో ఇక్కడ పెద్ద కరెక్షన్ రావాలి, చిన్న కరెక్షన్ రావాలి, ఇలా నేను మీకు మెన్షన్ చేయట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా మీకు స్టాక్ సెలెక్షన్ అర్థమైందా కాలేదా ఫ్రెండ్స్? క్లియర్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకసారి కావాలంటే వీడియో చూడండి, చూసి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్టాక్ సెలెక్షన్ మీకు క్లియర్గా అర్థమైతే మాత్రం డెఫినెట్గా మీరు టైం స్పెండ్ చేసి మీరు కింద కామెంట్ బాక్స్లో నేను ఇలా చెక్ చేశాను, కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేశాను, ఇలా మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే మీకోసం లైవ్ చేస్తాను. డెఫినెట్గా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి నా మెయిల్ ప్రొవైడ్ చేస్తాను. లైవ్లో కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ మీ రెస్పాన్స్ బాగుంటేనే ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది, లేదనుకుంటే క్యాజువల్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ వెళ్ళిపోతాను. ఓకేనా? ఇంతకు ముందు మనం స్టాక్ సెలెక్షన్ కోసం మాట్లాడుకున్నాం. స్టాక్ సెలెక్షన్ కోసం మాట్లాడుకునేటప్పుడు నేను మీకు కొన్ని స్టాక్స్ 3 స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో నేను సెలెక్ట్ చేసిన స్టాక్స్లోనే ఎంట్రీ ఎలా తీసుకోవాలో మీకు చెప్తాను. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసిన స్టాక్స్ ఒకటే, ఎంట్రీ తీసుకునే స్టాక్స్ వేరే అనుకోండి, మీరు కొంచెం కన్ఫ్యూజన్కి పాసిబిలిటీ ఉంటుంది. అందుకే నేను ఏం చేశాను, ఫస్ట్ మీకు స్టాక్ సెలెక్షన్ చెప్పాను, నేను ఏవైతే స్టాక్స్ని సెలెక్ట్ చేశానో ఆ స్టాక్స్లోనే ఎంట్రీ ఎలా తీసుకోవాలో ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో చూడండి. అప్పటికీ అర్థం కాకపోతే నో ప్రాబ్లం అండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, నేను మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఫస్ట్ ఫ్రెండ్స్, ఎంట్రీ అనేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ద్వారా అవ్వచ్చు, లేదనుకుంటే ఇండికేటర్స్ ద్వారా కూడా మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. డబుల్ బాటమ్ అని, డబుల్ టాప్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో ఎంట్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే తీసుకుంటారండి. అది మనం చేసిన బ్యాక్ టెస్ట్ వలన కావచ్చు, ప్రాక్టీస్ వలన అయినా సరే మనము ఎంట్రీస్ అనేవి తీసుకుంటూ ఉంటాం. మరి మీరు ఎలా నేర్పిస్తున్నారు, నేను ఏ ఎంట్రీని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోమంటున్నానో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీనికోసం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, నేను ప్రతిరోజు కూడా డైలీ అనాలిసిస్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మన ఎంట్రీ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ పైన అయితే డిపెండ్ చేసి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ లైన్ని ఎలా యాడ్ చేయాలో మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ మనం స్టాక్ సెలెక్షన్ కోసం మాట్లాడేటప్పుడు మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ క్లోజింగ్ ఉంది, రైట్? చూడండి, నేను ప్రెజెంట్ 5 minutes చార్ట్ అయితే పెట్టడం జరిగింది. మనము ఎంట్రీ అనేది 5 minutesలోనే తీసుకుంటాం. ఓకే, టైం ఫ్రేమ్ ఎంత అండి, 5 minutes. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు, మళ్ళీ కామెంట్స్లో అడగొద్దు. 5 minutes. నిన్న మనము స్టాక్ సెలెక్షన్ కోసం మాట్లాడేటప్పుడు మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ క్లోజ్ అవడం జరిగింది. అంటే ఇది థర్డ్ అండి. ఓకే, మండే మార్కెట్ ఇది. ఈ మండే మార్కెట్ కోసం మనము అనాలిసిస్ చేసాము. ఒక 3 స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్కెట్ ఏంటి, ఇది నెక్స్ట్ డే జరిగిన మార్కెట్. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. సో మనము మండే మార్కెట్ కోసం సండే 575 రూపీస్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్ నేను ఎలా డ్రా చేశానో మీకు అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ స్టెప్ అనేది చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే 30 minutes చార్ట్ అయినా పెట్టుకోవచ్చు, 1 hour టైం ఫ్రేమ్ అయినా పెట్టుకోవచ్చు. చార్ట్ అనేది జూమ్ అవుట్లో ఉండాలి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఈ ఇంపార్టెంట్ లైన్ని ఎలా యాడ్ చేశాను. ఫస్ట్ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్గా పైకి వెళ్ళింది కదా, కానీ ఇక్కడ మాత్రం ఒక చిన్న కరెక్షన్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారా? సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ అయినా సరే ఈ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేయలేదు. సెకండ్ టైం బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నించినా సరే ఇక్కడ నుంచే ఒక బౌన్స్ వచ్చింది. చూడండి, నేను ఏవైతే రౌండ్స్ చేస్తున్నానో ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఒక పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ వెయిట్ చేసింది. నెక్స్ట్ ఇంతకు ముందు డే అండి ఇది, చూడండి, ఇంతకు ముందు మార్కెట్ ఈ లెవెల్ని రెసిస్టెన్సీగా ఫేస్ చేసింది. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలండి ఇక్కడ. ఓకేనా? సో అంటే
ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది బయ్యర్కైనా అవ్వచ్చు, సెల్లర్కైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ లెవెల్ పైన మార్కెట్ ఉంటే బయ్యర్ కి అడ్వాంటేజ్. అంటే మార్కెట్ ఫాల్ అయినా సరే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే మార్కెట్ డౌన్ సైడ్ ఉందనుకోండి, మార్కెట్ ఇలా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ లెవెల్ కింద మార్కెట్ ఉంటే ఇది సెల్లర్ అడ్వాంటేజ్, మార్కెట్ పైన ఉందనుకోండి ఈ లెవెల్ పైన ఉంటే బయ్యర్ కి అడ్వాంటేజ్. మీకు ఈ పాయింట్ అయితే అర్థమైంది కదండి. సో నేను ఒక ఇంపార్టెంట్ లైన్ ని ఎలా యాడ్ చేస్తాను, ఎప్పుడైనా సరే మార్కెట్ ఏ లెవెల్ దగ్గర ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుందో ఆ లెవెల్ నేను ఇంపార్టెంట్ లెవెల్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక ఇంపార్టెంట్ లైన్ ని డ్రా చేయమంటే డ్రా చేయగలరా లేదా? ఎక్కడ పడితే అక్కడ మనం డ్రా చేయకూడదు. ఎక్కడైతే మార్కెట్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ రియాక్ట్ అయ్యిందో ఆ లెవెల్ నే ఇంపార్టెంట్ లెవెల్ అంటాం. సో నేను లాస్ట్ టైం ఏం చేశాను, ఈ లెవెల్ ని ఇంపార్టెంట్ లెవెల్ గా ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి ఇంపార్టెంట్ లెవెల్ అంటే మీకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చుంటుంది. ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకుంటాం? సో ఇది మనం ఎప్పుడు చేయాలి, స్టాక్ సెలెక్షన్ చేయాలి. స్టాక్ సెలెక్షన్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ లైన్ ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మనం ఏం చేయాలండి, ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి. ఈ ఎంట్రీని ఎలా ప్లాన్ చేయాలంటే నేను చెప్పాను కదా, ఎంట్రీస్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి ట్రెండ్ లైన్, డబుల్ టాప్, డబుల్ బాటమ్, లైక్ వైజ్ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో అన్ని కూడా మీకు నేర్పిస్తానండి. దానికోసం మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఈ ఎంట్రీని మాత్రం నేను ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని మీకు నేర్పిస్తున్నాను. సో ప్రైస్ యాక్షన్ ని ఎలా బేస్ చేసుకోవాలి చూడండి. లైక్ ఏబిసి స్ట్రాటజీ అండి. ఫస్ట్ మార్కెట్ ఎక్కడి నుంచి పాజిటివ్ గా పైకి వెళ్తుందో ఆ లో పాయింట్ ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అంటే అర్థం ఏంటండి, ఇక్కడ బయ్యర్స్ కి స్ట్రెంత్ ఉంది, అందుకే మార్కెట్ ని బయ్యర్స్ అనేవాళ్ళు ఇలా పైకి తీసుకొని వెళ్ళారు. తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే మార్కెట్ ని కిందకి తీసుకొస్తారో, కంప్లీట్ గా కిందకి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి, బయ్యర్స్ కి స్ట్రెంత్ లేదని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమైందండి, మార్కెట్ ని బయ్యర్స్ పైకి తీసుకెళ్లారు, తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైతే సెల్లర్స్ ఇలా కిందకు తీసుకొస్తున్నప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ప్రీవియస్ గా ఏదైతే క్రియేట్ అయిన హై ఉంటుందో ఆ హైని బ్రేక్అవుట్ చేస్తారో ఇక్కడ మనము ఎంట్రీ తీసుకుంటాం. మరి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందండి, సెల్లర్స్ మార్కెట్ ని కిందకి తీసుకొచ్చారు కదా, ఎక్కడైతే బయ్యర్స్ మళ్ళీ పైకి తీసుకుని వెళ్లారో ఈ రివర్సల్ ఉంది కదండి, ఇది స్టాప్ లాస్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యారా మీరు? కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదండి. బయ్యర్స్ కి స్ట్రెంత్ ఉంది కనుక ఫస్ట్ మార్కెట్ ని పైకి తీసుకుని వెళ్తున్నారు, వెంటనే సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతారు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా, మార్కెట్ ఇలా పైకి వెళ్తున్నా సరే మధ్యలో రెడ్ క్యాండిల్స్ అనేవి ఉంటాయి, అంటే వీళ్ళు సెల్లర్స్ అండి, సెల్లింగ్ జరుగుతుంటది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయి ఉంటుంది. ఈ లాజిక్ మీకు తెలుసు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, బయ్యర్స్ అనేవాళ్ళు మార్కెట్ ని పైకి తీసుకువెళ్తున్నారు, కానీ మధ్యలో సెల్లర్స్ ఎంటర్ అయి మార్కెట్ ని కిందకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ బయ్యర్స్ కి స్ట్రెంత్ ఉంది కనుక ఇక్కడ ఏం జరిగిందండి, మళ్ళీ బయ్యర్స్ అనేవాళ్ళు ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేయగలిగారు. ఇప్పుడు మన యొక్క ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, సో మీకు ఎంట్రీ అర్థమైంది కదండి. ఇది బయ్యింగ్ స్ట్రాటజీ. ఇది బయ్యింగ్ లో ప్రైస్ యాక్షన్ కనిపించడం అండి. అదే సెల్లింగ్ లో ప్రైస్ యాక్షన్ కనిపించాలంటే ఏమవ్వాలి, ఫస్ట్ మార్కెట్ అనేది ఫాలో అవుతూ కిందకి రావాలి, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్ ని కిందకి తీసుకురావాలి. నెక్స్ట్ బయ్యర్స్ అనేవాళ్ళు మార్కెట్ ని పైకి తీసుకువెళ్ళినా సరే ఈ హై ఏదైతే ఉందో దీన్ని బ్రేక్అవుట్ చేయకుండా మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఇంత ముందు క్రియేట్ చేసిన లోని బ్రేక్అవుట్ చేశారనుకోండి, ఇక్కడ సెల్లింగ్ లో మనకు ప్రైస్ యాక్షన్ కనిపించిందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. సో మీకు బై సైడ్ సెల్ సైడ్ ప్రైస్ యాక్షన్స్ అర్థమయ్యాయి కదండి. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది, స్టాక్ సెలెక్షన్ మనకి క్లారిటీగా అర్థమైంది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ లైన్ ని డ్రా చేయడం మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఎక్కువగా మార్కెట్ ఏ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తుంది అదే మన యొక్క ఇంపార్టెంట్ లైన్. ఒకే ఒక్క లైన్ లో మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడైతే మార్కెట్ ఒక లెవెల్ ని డెఫినెట్ గా రెస్పెక్ట్ ఇస్తుంది ఆ లెవెలే మన యొక్క ఇంపార్టెంట్ లైన్. ఓకే, ఆ ఇంపార్టెంట్ లైన్ ఏంటి, 575 రూపీస్. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ లో ఏం జరిగిందో చూద్దాం. సో మార్కెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఇచ్చిందండి, మీరు చూడొచ్చు 9:15 క్యాండిల్ ఇది. ఓకేనా, 4th April 9:15 ఫస్ట్ క్యాండిల్. ఇక్కడ ఏం జరిగింది క్లియర్ గా చూడండి. నేను ఏదైతే రౌండ్ చేస్తానో దీనికోసమే నేను మాట్లాడతాను, మీరు క్లియర్ గా ఫోకస్ చేయండి.
ఓకే, ఫస్ట్ క్యాండిల్లో మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చింది, తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలండి, ఈ లెవెల్ బిలో మనకి సెల్లింగ్ లో ప్రైస్ యాక్షన్ కనిపిస్తే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. ఈ లెవెల్ అబోవ్ మనకి బయ్యింగ్ లో ప్రైస్ యాక్షన్ కనిపిస్తే మనం బయ్యింగ్ ఆపర్చునిటీనే చూస్తాం. ఎందుకు ఇక్కడ బై చేయాలి సెల్ చేయాలి? ఓన్లీ ఒకే డిసిషన్ తీసుకోవచ్చు కదా, మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు కదా, సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు కదా అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. మనం ఒక ఇంపార్టెంట్ లైన్ ని ఎందుకు డ్రా చేసాము, ఈ లైన్ ని బయ్యర్స్ బ్రేక్అవుట్ చేస్తే బయ్యర్స్ కి స్ట్రెంగ్త్ ఉంటుంది కనుక మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూస్తున్నాం. ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేయలేకుండా మార్కెట్ ఫాల్ అయితే సెల్లర్స్ కి స్ట్రెంగ్త్ ఉంటుంది కనుక మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తున్నాం. ఓకే, లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం జరిగిందండి, చిన్న కరెక్షన్ వచ్చింది, తర్వాత మార్కెట్ కొంచెం పాజిటివ్ గా పైకి వెళ్ళినా మళ్ళీ కరెక్షన్ వచ్చింది. చూడండి, మళ్ళీ మార్కెట్ పైకి అయితే పాజిటివ్ గా వెళ్ళింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మీకు ప్రైస్ యాక్షన్ అయితే కనిపించింది, కానీ మనము ఇంపార్టెంట్ లెవెల్ ఏమని చెప్పామండి, 575 రూపీస్ చెప్పాం. సో మనకు ఎంట్రీ దొరికిన టైంకి ఈ లెవెల్ పైన మార్కెట్ లేదు అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే, క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ కనిపించింది, రైట్, దీని హైలో బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. మనము ఇందాక డిస్కస్ చేసింది ఈ ప్రైస్ యాక్షనే. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ మనం బయ్యింగ్ ఆపర్చునిటీ ఎందుకు చూడకూడదు, మనం ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు అంటే 575 రూపీస్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ కదా, ఈ లెవెల్ కింద మార్కెట్ ఉంది. సో ఇక్కడ మనము ఎంట్రీ తీసుకోము. ఓకేనా, తర్వాత ఏమైందండి, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది చూడండి. ఓకే, మరి ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామండి, ఇక్కడ నుంచి బయ్యర్స్ అనేవాళ్ళు మార్కెట్ ని పైకి తీసుకుని వెళ్ళారు, సెల్లర్స్ అనేవాళ్ళు కింద తీసుకొచ్చారు, మళ్ళీ బయ్యర్స్ అనేవాళ్ళు ప్రీవియస్ గా క్రియేట్ చేసిన హైని బ్రేక్అవుట్ చేశారు. సో ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ దొరికింది మనకి, ఈ క్యాండిల్లో ఎంట్రీ దొరికింది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం 575 రూపీస్ అబోనే మనకు ఎంట్రీ దొరికింది. అదే ఈ లెవెల్ బిలో మనకి ఎంట్రీ దొరుకుంటే మనము ఎంట్రీ తీసుకోము. ఈ లెవెల్ అబోనే ఎంట్రీ దొరికింది కనుక మనము ఎంట్రీ తీసుకుంటున్నాము. ఓకేనా, స్టాక్ సెలెక్షన్ చేసాం, ఒక ఇంపార్టెంట్ లైన్ ని యాడ్ చేసాం. ఈ లైన్ పైన మనకి బయ్యింగ్ లో ప్రైస్ యాక్షన్ కనిపించింది కనుక మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూస్తున్నాం. అదే ఈ లెవెల్ కింద సెల్లింగ్ లో ప్రైస్ యాక్షన్ కనిపించుంటే సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేవాళ్ళం. సో ఇప్పుడు మనకి ఎంట్రీ ఎక్కడ దొరికింది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంది, ఇదంతా ప్రాఫిటే కదండి. ఇంకా మీకు నేర్పించాల్సిన సబ్జెక్ట్ చాలా ఉందండి. స్టాప్ లాస్ కోసం నెక్స్ట్ మాట్లాడదాం, తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం మాట్లాడదాం, తర్వాత ఏంజిల్ బ్రోకింగ్ కానీ అప్ స్టాక్ లో కానీ మీరు ఎలా స్టాప్ లాస్ ని ట్రయల్ చేసుకోవాలో మీకు నేర్పిస్తాను. ఇంకా చాలా కంటెంట్ ఉంది, బట్ నేను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను కనుక మీరు స్టాక్ సెలెక్షన్ ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ ఎంట్రీని అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీరు ఫీల్ ఫ్రీగా మెసేజ్ చెయ్యండి, చేస్తేనే ఓకే మీకు ఈ డౌట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేయాలి, ఇది నాకు అర్థమవుతుందండి. మీరు సైలెంట్ గా ఉంటే మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటాను, తర్వాత మీరు ఫీల్ అయినా సరే నేనేం చేయలేను. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్స్ చేస్తారనుకోండి, ఓకే నేను ఈ పాయింట్ మిస్ చేశాను, సో వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అని చెప్పి నేను మళ్ళీ ఆ పాయింట్ ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, నెంబర్ 1 ఇంపార్టెంట్ లెవెల్ కోసం మాట్లాడుకున్నాం. నాకు తెలిసి ఈ లెవెల్ కోసం అందరికీ అర్థమై ఉంటుంది. మార్కెట్ ఏ లెవెల్ నైతే ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తుందో దాన్నే మనం ఇంపార్టెంట్ లైన్ గా మెన్షన్ చేసుకుంటాం. వన్స్ ఈ లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ అబో మాత్రమే బయ్యింగ్ లో ప్రైస్ యాక్షన్ లో మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఈ లెవెల్ బిలో మాత్రమే సెల్లింగ్ లో ప్రైస్ యాక్షన్ లో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే, సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్ గా నేను చెప్పిన ఈ సబ్జెక్ట్ పై ప్రాక్టీస్ చేయండి. మీరు 100% కూడా సక్సెస్ అవుతారు, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. డెఫినెట్లీ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలండి. ఓకేనా, మీరు లైన్స్ రాంగ్ గా డ్రా చేసుకున్నా, స్టాక్ సెలెక్షన్ లో మీరు ఫెయిల్ అయినా సరే దానికి నా రెస్పాన్సిబిలిటీ కాదు. నేను చెప్పిన సబ్జెక్ట్ ని మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు నష్టాలు వస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, సో కేర్ఫుల్ గా వినండి. సో ఫస్ట్ ఏం జరిగిందండి, ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చింది, ఓకే అని చెప్పి వెయిట్ చేసాం, కరెక్షన్ ఇచ్చింది, ఇక్కడ ప్రైస్ యాక్షన్ కనిపించినా సరే మనం ఎంట్రీ తీసుకోము. దానికి రీజన్ ఈ లెవెల్ బిలో మార్కెట్ ఉంది కనుక. తర్వాత కరెక్షన్ ఇచ్చింది, ఇక్కడ ప్రైస్ యాక్షన్ కనిపించింది, ఎంట్రీ తీసుకుంటాం. దానికి రీజన్ ఏంటి, ఈ లెవెల్ అబో మార్కెట్ ఉంది కనుక. అంటే మనకి ఎంట్రీ ఎక్కడ దొరికిందండి, ఆల్మోస్ట్ 577 రూపీస్ అండి, 577 రూపాయల దగ్గర మనకు ఎంట్రీ దొరికింది. కొంచెం పైసల్లో నేను రౌండ్ ఫిగర్ 577 అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, మళ్ళీ కామెంట్స్ లో అడగొద్దు.
సో నేను రౌండ్ ఫిగర్ అయితే చేయడం జరిగింది. 577 రూపీస్ దగ్గర ఎంట్రీ దొరికింది. స్టాప్ లాస్ ఎక్కడ ఉందండి? 573 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ కూడా నేను రౌండ్ ఫిగర్ అయితే చేశాను. అంటే 4 రూపీస్ అనేది మన యొక్క స్టాప్ లాస్. క్లారిటీగా మీకు అర్థమైంది కదా? నేను స్టాప్ లాస్ కోసం మాట్లాడేటప్పుడు నేను చెప్తాను. సో మీకు బయింగ్ లో ప్రైస్ యాక్షన్ అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కోసం అయితే మాట్లాడి నేను ఈ టాపిక్ అయితే ఆఫ్ చేస్తాను. నెక్స్ట్ స్టాక్ ఏమి ఇచ్చానండి? అరబిందో ఫార్మా ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ కూడా మనము స్టాక్ సెలక్షన్ లో సెలెక్ట్ చేసిన స్టాక్. ఈ స్టాక్ కోసం ఇంపార్టెంట్ లెవెల్ ఏమని చెప్పాను? 685 రూపీస్. నేను ఎలా డ్రా చేశానో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఈ లెవెల్ దగ్గర ఒక కరెక్షన్ ఇచ్చింది. సెకండ్ టైం కూడా ఈ లెవెల్ దగ్గర మార్కెట్ వెయిట్ చేసింది. చూడండి, నెక్స్ట్ ఇక్కడ కూడా మార్కెట్ వెయిట్ చేసింది, ఇక్కడ వెయిట్ చేసింది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి నేను ఏవైతే డ్రా చేస్తున్నానో. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పాజిటివ్ గా వెళ్ళింది, ఇక్కడ రివర్స్ అయింది. సో ఇక్కడ కూడా ఈ లెవెల్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. ఈ పాయింట్స్ ని నేను బేస్ చేసుకొని 685 రూపీస్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నేను డైలీ అనాలిసిస్ లో 685 రూపీస్ అబోవ్ బయింగ్ లో ఆపర్చునిటీ చూద్దాం, ఈ లెవెల్ బిలో సెల్లింగ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తే సెల్లింగ్ లో ఆపర్చునిటీ చూద్దాం అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ లైన్ ని నేను ఎలా యాడ్ చేశాను అనే విషయం మీకు అర్థమైంది కదా. ఇంపార్టెంట్ లైన్స్ ని మీరు యాడ్ చేసేటప్పుడు 30 మినిట్స్ గానీ 1 అవర్ టైం ఫ్రేమ్ గానీ పెట్టుకోండి. 15 మినిట్స్ ఇవేవి కూడా సజెస్ట్ చేయను నేను, ఓకేనా. హయ్యర్ టైం ఫ్రేమ్ అనుకోండి, జూమ్ అవుట్ లో చార్ట్స్ ఉంటే ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది ఈ లెవెల్ కి ఎంత పవర్ ఉందని చెప్పి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. ఇలా మీరు ఇంపార్టెంట్ లైన్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలండి? మార్కెట్ ఓపెనింగ్ ఎప్పుడు ఇస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చింది? ఈ క్యాండిల్ లో ఓపెనింగ్ ఇచ్చింది. ఒకసారి చూద్దాం. చూడండి, 9:15 అంటే ఇది ఫస్ట్ క్యాండిల్ అండి. ఈ ఫస్ట్ క్యాండిల్ దగ్గర మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఓకే, ఇది ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మిస్టేక్ మీరు అబ్జర్వ్ చేస్తారా? దీన్ని మనం సెల్లింగ్ ప్రైస్ యాక్షన్ గా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ క్యాండిల్ హైలో ఉండాలండి, అంటే ఇక్కడ ఉండాలి. కానీ క్యాండిల్ ఎలా ఉంది? హైలో, ఇంత లాంగ్ గా ఉంది చూసారా. సో ఇటువంటి టైంలో మనం సెల్లింగ్ లో ప్రైస్ యాక్షన్ ని చూడకూడదు. ఇవేనండి చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే. సో ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చింది? ఈ పెద్ద క్యాండిల్ ఇచ్చింది, తర్వాత చిన్న కరెక్షన్ ఇచ్చింది, తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ అయితే ఇచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎంట్రీ అయితే కనిపించలేదు. అది బయింగ్ లో అవ్వచ్చు, సెల్లింగ్ లో అవ్వచ్చు, ఓకేనా. చూడండి, కావాలంటే మీరు బయ్యింగ్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటండి? మార్కెట్ ఇలా పైకి వెళ్ళాలి, సెల్లర్స్ కింద తీసుకురావాలి. ఎప్పుడైతే బయ్యర్స్ అనేవాళ్ళు ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేస్తారో ఇక్కడ మనము ఎంట్రీ తీసుకుంటాం. అదే సెల్లింగ్ ప్రైస్ యాక్షన్ అంటే ఫస్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి తీసుకురావాలి, తర్వాత బయ్యర్స్ పైకి తీసుకుని వెళ్ళాలి. ఇంతకు ముందు క్రియేట్ చేసిన లోని సెల్లర్స్ బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఓకే. లైక్ ఏబిసి స్ట్రాటజీ, ఓకేనా. సో ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ దొరికింది? ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చింది? చిన్న కరెక్షన్ ఇచ్చింది, తర్వాత పాజిటివ్ గా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ ఇచ్చింది. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, దీన్ని మనం ప్రైస్ యాక్షన్ గా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్ గా పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడ ఒక చిన్న కన్సోలిడేషన్ కనిపించింది, బట్ లో అయితే క్రియేట్ అయింది. చూసారా మీరు? ఈ లో క్రియేట్ అయింది, ఈ క్యాండిల్ లోని క్రియేట్ చేసింది. వన్స్ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హై ఉంటుంది కదండి, ఈ హై బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ మనము ఎంట్రీ తీసుకుంటాం. అంటే ఇక్కడ బయింగ్ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. ఎవరైతే ఇలా ట్రేడ్ తీసుకున్నారో మీరు ప్రాఫిట్ లో అయితే ఉన్నారండి. పాయింట్ అర్థమైందా మీకు? మనం ఇప్పుడు ఎంట్రీ తీసుకున్న టైంకి 685 రూపీస్ ఒక ఇంపార్టెంట్ లైన్ పైన మాత్రమే మనము ఎంట్రీ తీసుకున్నాము. ఈ లైన్ కింద ఎంట్రీ తీసుకోలేదు, ఓకేనా. క్లియర్ గా అర్థం చేసుకోండి. ప్రైస్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. అది అప్ సైడ్ అయినా అవ్వచ్చు, డౌన్ సైడ్ అయినా అవ్వచ్చు. మరి అప్ సైడ్ మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూడాలనుకుంటే 685 రూపీస్ అబోవ్ మనకి బయ్యింగ్ లో ప్రైస్ యాక్షన్ ఇలా కనిపిస్తే మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూస్తాం. అదే 685 రూపీస్ బిలో సెల్లింగ్ లో ప్రైస్ యాక్షన్ ఇలా మనకు కనిపిస్తే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. సో మార్కెట్ ఎలా ట్రేడ్ అవుతుంది దానిపైన డిసైడ్ అయి ఉంటుంది. ముందే మనం బ్లైండ్ గా ఫిక్స్ అవ్వమండి, ఈ స్టాక్ లో బయ్యింగ్ ఆపర్చునిటీ చూడాలి, ఈ స్టాక్ లో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలని చెప్పి ముందే బ్లైండ్ గా మనం ఫిక్స్ అవ్వము. ప్రైస్ యాక్షన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనము ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటామో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని అర్థం చేసుకుని ఎంట్రీ తీసుకుంటాం. చాలా మంది నా కామెంట్స్ లో ఏమడుగుతారంటే, మీరు ఒక స్టాక్ ని ప్రొవైడ్ చేసి
మీరు ఎప్పుడు కూడా బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేయండి, సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేయండి అని చెప్తుంటారు. కొన్ని స్టాక్స్ మీరు ఓన్లీ బయ్యింగ్ కోసం ప్రొవైడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక కంపెనీకి సంబంధించి చాలా మంచి న్యూస్ వచ్చిందండి, ఆ న్యూస్తో ఆ స్టాక్ అనేది అప్పర్ సర్క్యూట్లో లాక్ అవ్వాలి. కానీ కొన్ని టైమ్స్ ఏమవుతుంది, అదే స్టాక్ ఆ రోజు ఫాలో అవుతుంది, ఒక 2 days తర్వాత అప్సైడ్ ర్యాలీ చేస్తుంది. ఇలా ఎంతమంది అండి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. సో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అనేసరికి బ్లైండ్గా మనం ముందే ఫిక్స్ అవ్వకూడదు. ఓకే, బయ్యింగ్ ఆపర్చునిటీ చూసేద్దాం, సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేద్దాం, ఈ థాట్స్ ఉండకూడదండి. దీనివల్లనే మనం ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తాం. ఈ మెంటాలిటీని మీరు ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవద్దు. ఇది స్టాక్ మార్కెట్. మనము ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏమైనా జరగవచ్చు. ఈ మెంటాలిటీతో ఉన్నామనుకోండి, కేర్ఫుల్గా ట్రేడ్ చేస్తాం, అంటే కొంచెమే రిస్క్ పెట్టుకుంటాం. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా సరే మనము తక్కువ లాస్తో బయటపడతాం. అదే బ్లైండ్గా ఫిక్స్ అయితే ఏం చేస్తాము, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా అయినా సరే సంపాదించేద్దాం, ఈ మెంటాలిటీ క్రియేట్ అవుతుంది. ఓకేనా, లాజిక్ అర్థమైంది కదా. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు బయ్యింగ్ స్ట్రాటజీస్, సెల్లింగ్ స్ట్రాటజీస్ అనేవి నేను నేర్పిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది నా సజెషన్. నేను ఈ కోర్స్ స్టార్ట్ చేసింది ఎందుకు, మీకు అందరికీ క్లారిటీగా అర్థం కావాలి. నేను అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఈ కోర్స్ నేర్పిస్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. నేను మీకు డైరెక్ట్గా చెప్పాలంటే బయ్యింగ్ స్ట్రాటజీ, సెల్లింగ్ స్ట్రాటజీ చెప్పేసేవాడిని ఈ కోర్సులో, కానీ అవి నేను ఎందుకు మెన్షన్ చేయలేదు, మీకు ఎందుకు ప్రైస్ యాక్సిని బేస్ చేసుకొని ఈ ఇంపార్టెంట్ లైన్స్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయమని చెప్తున్నాను. ఈ లాజిక్ని అర్థం చేసుకోండి. బట్ స్ట్రాటజీస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కంటెంట్ అర్థమైంది కదండి. స్టాక్ సెలెక్షన్ కంప్లీట్ అయింది, ఎంట్రీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టాప్ లాస్ కోసం అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా చాలా మంది ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ విషయంలో చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో మీరు ఇంట్రెస్టింగ్గా వింటే డెఫినెట్గా మీరు చేసే మిస్టేక్స్ మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ టైం మీరు ఈ మిస్టేక్స్ చేయకపోతే సరిపోతుందండి. ఓకేనా, స్టాప్ లాసే కదా, చాలా సింపుల్ కదా, లేదనుకుంటే ఎవరో కాల్స్ ఇస్తారు, స్టాప్ లాస్ వాళ్ళు చెప్తారు, ఇటువంటి మెంటాలిటీ వద్దు. మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. డెఫినెట్గా మీరు చేసే మిస్టేక్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఆ ఎక్స్ప్లెనేషన్లో మీరు చేసే మిస్టేక్స్ ఉంటే అవును సార్ మీరు చెప్పిన మిస్టేక్స్ నేను చేశాను అని చెప్పి కామెంట్ బాక్స్లో తప్పకుండా టైప్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ మనం చాలా మంది చేసే మిస్టేక్స్ కోసం అయితే మాట్లాడదామండి. ఎగ్జాంపుల్గా గ్రాసిమ్ అనే స్టాక్లో మీరు ట్రేడ్ తీసుకుంటున్నారు అనుకుందాం. ప్రజెంట్ ఈ షేర్ ప్రైస్ తీసుకుంటే 1753 రూపాయల రేంజ్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంది అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నారు. మీ ఎంట్రీ ఎక్కడుందండి, 1753 రూపాయల రేంజ్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఎన్ని క్వాంటిటీ బై చేశారు, 100 క్వాంటిటీ బై చేశారు అనుకుందాం. ఓకే, 1753 రూపీస్ రేంజ్లో ఎంట్రీ తీసుకున్నారు, 100 క్వాంటిటీ బై చేశారు. మరి స్టాప్ లాస్ ఎంత, మీ స్టాప్ లాస్ ఎంత? ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారండి. స్టాప్ లాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 500 రూపాయలు నేను లాస్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. మీకు అర్థమవుతుందా? 100 క్వాంటిటీ బై చేశారు, 1753 రూపాయల రేంజ్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉందండి, మిస్టేక్స్ అయితే మీరు చేయలేదు. కానీ 500 రూపాయలు లాస్, లేదనుకుంటే 1000 రూపాయలు లాస్, దీన్ని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? ఇక్కడే చాలా మంది చేసే మిస్టేక్స్ ఉన్నాయి. ఇటువంటి మిస్టేక్స్ ఎప్పుడు మీరు చేయకూడదు. ఎందుకంటే మనము తీసుకుంటున్నాము ఎంట్రీ అంటే అక్కడ స్ట్రాటజీ ఏంటి, ఎందుకు మీరు ఎంట్రీ తీసుకుంటున్నారు, అక్కడే మీరు ఎందుకు బై చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 1753 రూపీస్ రేంజ్లో ఎందుకు ఎంట్రీ అవుతున్నారు, రీజన్ ఏంటి? ఇంతకంటే తక్కువకి ఎంట్రీ అవ్వచ్చు కదా. మీరు క్లియర్గా నేను చెప్తున్న పాయింట్పై ఫోకస్ చేయండి. ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాం? డైలీ కూడా మనము ఎనాలిసిస్ వీడియోలో మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడతాం? ఒక ప్రైస్ యాక్సిన్ని బేస్ చేసుకునే ఎంట్రీ తీసుకోవాలి అని చెప్పి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చిందండి, ఈ క్యాండిల్లో ఓపెనింగ్ ఇచ్చింది. అంటే 915 రేంజ్లో మార్కెట్ ఓపెనింగ్ అనేది ఈ క్యాండిల్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్యాండిల్ హైలో మనం బై చేస్తాం, ఇక్కడ మన యొక్క స్టాప్ లాస్ ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే ఇది ఒక ప్రైస్ యాక్షన్. చూడండి, ఇక్కడ బై చేస్తున్నాం, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటండి, నేను ఒకసారి లైన్స్ యాడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకి ఎంట్రీ ఎక్కడ దొరికింది, 1700 రూపాయలు అనుకుందాం, 2 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, బట్ 1700 రూపీస్ అనుకుందాం. మన ఎంట్రీ ఎంత అండి, 1700 రూపీస్ రేంజ్లో మనకి ఎంట్రీ అయితే దొరికింది. స్టాప్ లాస్ ఎంత ఉందండి, 1685 రూపాయలు అనేది మన యొక్క స్టాప్ లాస్ అండి.
ఓకేనా. ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాం, ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిందండి, ప్రైస్ యాక్షన్ ఫామ్ అయింది కనుకనే ఎంట్రీ తీసుకున్నాం, లేదనుకుంటే ఎంట్రీ మనం తీసుకోము. సో 1700 రూపీస్ రేంజ్లో ఎంట్రీ తీసుకున్నాం. 1685 రూపీస్ అనేది మన యొక్క స్టాప్ లాస్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 15 రూపీస్ ఉంది, అంటే 15 రూపాయలు అనేది డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు స్టాప్ లాస్ని డిసైడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఈ ట్రేడ్లో ఒక 500 రూపాయలు నష్టపోతారు అనుకుందాం. అంటే 500 రూపాయలు అనేది మీ యొక్క స్టాప్ లాస్. 500 రూపాయలు మీరు నష్టపోయినా పర్లేదు అనుకుంటే మీరు ఎన్ని స్టాక్స్ బై చేయాలండి, 33 స్టాక్స్ను మాత్రమే బై చేయాలి. అంతేగాని 100 క్వాంటిటీ బై చేస్తాను, 1000 క్వాంటిటీ బై చేస్తాను, ఇలా చెయ్యకూడదు. మీరు లాజిక్ మిస్ అయ్యారు కదా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేసి మాత్రం చూడొద్దు, మీకోసమే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నాను. చాలామంది ఈ మిస్టేక్స్ చేస్తున్నారు, దయచేసి స్కిప్ చేయొద్దు. ఓకే, చూడండి. మార్కెట్ ఓపెనింగ్ అనేది ఈ క్యాండిల్లో ఇవ్వడం జరిగిందండి. ఓపెనింగ్ ఇచ్చిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోము, ఎందుకంటే మనం ఒక స్ట్రాటజీని ఫాలో అవుతామండి. ప్రెజెంట్ మనం ఏ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం, ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం కదా, ప్రైస్ యాక్షన్ బేస్గా అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. సో మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చింది, తర్వాత ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ కనిపించింది, అంటే దీని హైలో మనకి ఎంట్రీ దొరికింది, ఇక్కడ స్టాప్ లాస్ దొరికింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఎంట్రీ మీకు ఏం చెప్పాను, 1700 రూపీస్ అనేది మన యొక్క ఎంట్రీ ప్రైస్. స్టాప్ లాస్ ఎంత ఉందండి, 1685 రూపీస్ అనేది మన యొక్క స్టాప్ లాస్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది, 15 రూపీస్ అనేది డిఫరెన్స్ రావడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఎన్ని క్వాంటిటీ బై చేయాలండి, 500 రూపీస్ మన యొక్క రిస్క్ అనుకుందాం. అంటే 500 రూపాయలు మనం నష్టపోయినా పర్లేదు అనుకుంటే 500 డివైడెడ్ బై 15 వెయ్యాలి. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది, 33 స్టాక్స్ వస్తున్నాయి. అంటే మీరు ఈ కంపెనీలో ట్రేడ్ చేయాల్సింది 33 స్టాక్స్ మాత్రమే. మీ క్వాంటిటీ ఎంత, 33 స్టాక్స్ మాత్రమే మీరు బై చేయాలి. అంతేగాని 100 క్వాంటిటీ బై చేస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 100 క్వాంటిటీ బై చేశారు, ఓకే, మీ స్టాప్ లాస్ ఎంత అండి, ఇక్కడ 500 రూపాయలు మీ యొక్క స్టాప్ లాస్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉందండి, 5 రూపాయలే డిఫరెన్స్ ఉంది. సో ఒక క్యాండిల్ అనేది ఒక చిన్న లోని ఇలా క్రియేట్ చేసిన వెంటనే మీ యొక్క స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోతుంది. అంటే మీరు ఎంట్రీ తీసుకున్నారు ఏంటి, వితౌట్ లాజిక్. అసలు లాజిక్ లేదు అక్కడ. మీరు ఏమనుకున్నారు, 100 క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నారు, 500 రూపాయలు నాకు లాస్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోయాలనుకున్నారు. అంతేగాని అసలు అక్కడ ఎందుకు ఎంట్రీ అవుతున్నారు, ఈ లాజిక్కే లేదు అసలు. ఇటువంటి టైంలో ఏమవుతుందండి, మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కానీ మార్కెట్ మాత్రం అప్ సైడ్ ర్యాలీ చేస్తుంది. ఇలా చాలా మంది లాస్ అవుతూ ఉంటారు. వితౌట్ లాజిక్ మనం ఎంట్రీ తీసుకోకూడదు. స్టాప్ లాస్ని పెడుతున్నామంటే అక్కడ స్టాప్ లాస్ ఎందుకు పెడుతున్నారు, దానికి రీజన్ ఏంటి, రీజన్ లేకుండా స్టాప్ లాస్ ఎలా పెడతారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికోసం చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ డబుల్ బాటమ్ కోసం మాట్లాడదామండి. ఈ డబుల్ బాటమ్ స్ట్రాటజీని మనం ఎప్పుడు అప్లై చేస్తామండి, బేసిక్గా మార్కెట్ బుల్లిష్గా ఉంటే మనం డబుల్ బాటమ్ స్ట్రాటజీని అప్లై చేస్తాం. ఈ డబుల్ బాటమ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ చూడండి, ఇదొక బాటమ్, ఇదొక బాటమ్, ఈ రెండింటిని కలిపి మనం డబుల్ బాటమ్ అంటాం. ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ మనకు దొరుకుతుంది, ఎప్పుడైతే ఈ హైని ఈ స్టాక్ బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ అంటే ఓన్లీ స్టాక్స్ అనే కాదు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏది బ్రేక్అవుట్ చేసినా సరే ఇక్కడ మన యొక్క ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ మన యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక్క నిమిషం అండి, నేను కలర్ చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. ఓకేనా, ఇది ఎంట్రీ ప్రైస్ అండి. ఇక్కడ 50 రూపీస్ ఉంది అనుకుందాం. ఓకేనా, ఇది మన యొక్క స్టాప్ లాస్ ప్రైస్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ 50 రూపీస్ డిఫరెన్స్ ఉంది. దీని ప్రకారంగా మీరు ఏం చేయాలి, మీ రిస్క్ ఎంత, ఈ ట్రేడ్ అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎంత నష్టపోవడానికి రెడీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా 500 రూపాయలు అనేది మీ యొక్క రిస్క్ అయితే 500 డివైడెడ్ బై 50 రూపీస్. ఈ 50 ఎందుకు వేస్తున్నామండి, స్టాప్ లాస్ డిఫరెన్స్ ఎంత ఉందో చూస్తున్నాం. అంటే మనం ఇక్కడ బై చేయాల్సింది ఎన్ని స్టాక్స్, 10 స్టాక్స్ మాత్రమే మనం బై చేయాలి. ఇంతకంటే ఒక్క స్టాక్ కూడా ఎక్కువ మనం బై చేయకూడదు. అంతేగాని ఎంట్రీ తీసుకుని వెంటనే 500 క్వాంటిటీ నేను కొట్టేస్తాను, నాకు అక్కడ డబ్బులు ఉన్నాయి, 1000 క్వాంటిటీ బై చేస్తాను, 100 క్వాంటిటీ బై చేస్తాను, ఇలా ఎప్పుడూ బై చేయకూడదు. స్టాప్ లాస్ ఎంట్రీ దీని మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది,
దీన్ని బేస్ చేసుకునే మనం ఎంట్రీ తీసుకోవాలి, క్వాంటిటీ కూడా బై చేయాలి. సేమ్ లాజిక్ డబుల్ టాప్ అండి. ఈ స్ట్రాటజీని ఎప్పుడు అప్లై చేస్తాం? మార్కెట్ బేరిష్గా ఉంటే మనం ఈ స్ట్రాటజీని అప్లై చేస్తాం. చూడండి, ఇది ఒక టాపు, ఇదొక టాపు, ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, ఈ రెండు టాప్స్ దగ్గరే మనకి ఎంట్రీ దొరుకుతుంది. ఇది ఎంట్రీ ఎక్కడ ఉందండి? ఎప్పుడైతే ఈ లో ప్రైస్ ఉందో, ఎప్పుడైతే ఈ లో ఉందో, ఇది బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామండి. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. సో ఎంట్రీ ఎంత అనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్గా 100 రూపీస్ ఎంట్రీ అనుకుందాం. స్టాప్ లాస్ ఎంత ఉందండి? 150 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది? 50 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రిస్క్ అనేది ఈ ట్రేడ్లో 1000 రూపీస్ నష్టపోయినా పర్లేదు అనుకుంటే 1000 డివైడెడ్ బై 50, ఇప్పుడు ఎంత వచ్చిందండి? 20. అంటే మీరు ఈ ట్రేడ్లో 20 స్టాక్స్ మాత్రమే బై చేయాలి, అంతకంటే ఒక్క స్టాక్ కూడా ఎక్కువ బై చేయకూడదు. సో మీకు లాజిక్ అర్థమైంది కదండి. మనము ఏ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం, ఆ స్ట్రాటజీలో ఎంట్రీకి స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇది ఇంపార్టెంట్ అండి. అంతేగాని స్టాప్ లాస్ మనకు నచ్చినంత పెట్టుకుందాం, 500 రూపాయల లాస్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను, 1000 రూపాయల లాస్ అయితే ఎగ్జిట్ అయిపోతాను, అలా డిసైడ్ చేయకండి. అలా డిసైడ్ చేయడం వలన మన స్టాప్ లాస్ మాత్రమే హిట్ అవుతుంది, మార్కెట్ మాత్రం పాజిటివ్గా పైకి వెళ్తుంటుంది. అప్పుడు మనం అనుకుంటాం, అదేంటి అది నా స్టాప్ లాస్ హిట్ అయింది కానీ మార్కెట్ మాత్రం పాజిటివ్గా పైకి వెళ్ళింది, ఇది ఎలా సాధ్యం అని చెప్పి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓకే మీరు చెప్పింది బాగానే ఉంది, మరి ఈ స్ట్రాటజీస్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వదా? ఎందుకు హిట్ అవ్వదు? కొన్నిసార్లు మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. మనము ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నామని చెప్పడానికి లాజిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ట్రేడింగ్ వచ్చు, మీ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు, ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాం, మార్కెట్ రివర్స్ అవ్వదంటే మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇక్కడ చూడు, ఇది ఒక స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకుంటున్నాను చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కదా. అంతేగాని గ్రీన్ క్యాండిల్స్ కనిపించాయి కదా అని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నాను అంటే మార్కెట్ రివర్స్ అవ్వదని గ్యారంటీ మీరు ఇస్తారా? సో ఎప్పుడైనా సరే స్టాప్ లాసే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను స్టాప్ లాస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను. సో మీరు లాజిక్ అర్థం చేసుకున్నారు కదండి. డెఫినెట్గా నెక్స్ట్ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం మాట్లాడుకుందాం. మీకు స్టాప్ లాస్ అర్థమైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చాలా ఈజీ అండి, కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికి కూడా అర్థమైంది కదండి. స్టాప్ లాస్ని ఎప్పుడు కూడా ఇలానే మెయింటైన్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ట్రేడింగ్ కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ట్రైలింగ్ స్టాప్ లాస్. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలా మందికి తెలియక చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు ఆ ప్రాఫిట్స్ని కూడా చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్గా వినండి. మీకు ఫస్ట్ అయితే మాన్యువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత లైవ్ రికార్డింగ్ డెమో కూడా ఉంది. ఆ వీడియోలో కూడా మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం అయితే మాట్లాడదాం. దీనికోసం ట్రైలింగ్ స్టాప్ లాస్ మీకు అర్థం కావాలంటే నేను ఇంతకు ముందు స్టాప్ లాస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు స్టాప్ లాస్ అనేది క్లారిటీగా అర్థమైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా? దీనికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? చూడండి, ప్రతిరోజు కూడా మనం డైలీ అనాలిసిస్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. దీనికోసం నేను ఏం చెప్తాను, ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవాలని చెప్పి ప్రతిరోజు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఈ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలో ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకే? ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ కనిపించింది అంటే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది మనది, ఓకే? ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎంట్రీ ఆర్డర్ మనం ప్లేస్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ఆర్డర్ని అయితే ప్లేస్ చేయాలి. ఇది ఎలా ప్లేస్ చేయాలో కూడా నేను చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? సో ఇక్కడ మనకి ఎంట్రీ దొరికిందండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాం. మనము ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి చిన్న కరెక్షన్ ఇచ్చి మళ్ళీ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని ఇక్కడికి చేంజ్ చేయాలి. ఎప్పుడు చేంజ్ చేస్తాము, ఇంతకు ముందులాగే ఒక హై అయితే క్రియేట్ అయింది కదండి, ఈ హై బ్రేక్అవుట్ అవుతుంది కదా, బ్రేక్అవుట్ అయిన వెంటనే మన యొక్క స్టాప్ లాస్ని ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ చేయాలి, ఓకే? నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ ప్రైస్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి చిన్న కరెక్షన్ ఇచ్చి ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసింది. సో ఎప్పుడైతే ప్రీవియస్ హై మళ్ళీ బ్రేక్అవుట్ అయిందో ఈ స్టాప్ లాస్ని ఏం చేయాలండి, ఇక్కడికి చేంజ్ చేయాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా
మనం అనుకున్నాం ఇక్కడికి స్టాప్ లాస్ ని చేంజ్ చేస్తే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మార్కెట్ రివర్స్ అయిపోయింది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇక్కడ ట్రిగర్ అయింది. సో మనం ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నామా లేదా? ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మన స్టాప్ లాస్ ని చేంజ్ చేయడం వలన మనము ప్రాఫిట్ లోనే ఎగ్జిట్ అయ్యాం. అదే మనం భయపడి ఇక్కడ ఎక్కడైనా సరే ప్రాఫిట్ బుక్ చేసి ఉంటే అప్పుడు ఏమై ఉండేది, ఈ ప్రాఫిట్ మనం మిస్ అయ్యే వాళ్ళం. లాజిక్ క్లియర్ గా అర్థం చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ గా 100 రూపీస్లో ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాక్ ప్రైస్ అనేది 110 రూపీస్కి వెళ్ళిన వెంటనే మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందండి, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయితే ఈ 10 రూపీస్ ప్రాఫిట్ మనం లాస్ అవుతాం కనుక ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటాం. సో ఈ స్టాక్ ప్రైస్ అప్పుడు ఏమవుతుంది, 120 రూపీస్కి వెళ్తుంది. ఇదేంటిది, నేను ఎగ్జిట్ అయిన తర్వాత 120 రూపీస్కి వెళ్ళిందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం. చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేస్తామండి, ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, స్టాప్ లాస్ ని ఇక్కడ పెట్టాం, మళ్ళీ మనకి ఎక్కడైతే ఆపర్చునిటీ వచ్చిందో అలా ఒక ప్రైస్ యాక్షన్ ఫామ్ అయితే మళ్ళీ స్టాప్ లాస్ ని ఇక్కడికి చేంజ్ చేస్తాం. మనము స్టాప్ లాస్ ని చేంజ్ చేస్తున్నాం అంటే ఎలా చేంజ్ చేస్తున్నాం, మార్కెట్ కి మనం స్టాప్ లాస్ టచ్ అవ్వకూడదండి, ఓకేనా? అంతేగాని ఇక్కడ స్టాప్ లాస్ ని చేంజ్ చేసిన వెంటనే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. కానీ మార్కెట్ రివర్స్ అయితే అప్పుడు మన యొక్క స్టాప్ లాస్ అనేది ఫాస్ట్ గా ట్రిగర్ అవుతుంది. మరి ఫాస్ట్ గా ట్రిగర్ అవుతుందా, మనం ఎలా స్టాప్ లాస్ ని పెట్టాలి? మీరు ఇప్పుడు మాకు ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్ గా మాత్రమే స్టాప్ లాస్ ని చేంజ్ చేయమని చెప్తున్నారు, ఇలానే మేము ట్రేడ్ చేయాలా అంటే అలా ఏం లేదు. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి, ఓకే, ప్రీవియస్ గా ఏవైతే చార్ట్స్ ఉన్నాయో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, నేను ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సేఫ్ గా ఉంటాను, అక్కడ నాకు ఏమైనా ఫార్ములా కనిపిస్తుందా, ఇలా బ్యాక్ టెస్ట్ చేసి మీరు కూడా ఒక ఫార్ములా తయారు చేసుకోండి. ఇది నా ఫార్ములా అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది నా ఫార్ములా అండి. నా ఫార్ములా ఏంటి, ఒక ప్రైస్ యాక్షన్ ఫామ్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను, ఓకే. నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ చూసుకుంటున్నాండి, ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అయిపోతుందో ఇక్కడ నా స్టాప్ లాస్ ని చేంజ్ చేసుకుంటున్నాను. ఇది నా ఫార్ములా. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు బ్యాక్ టెస్ట్ చేసి మీరు ఒక ఫార్ములాని క్రియేట్ చేయండి. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్స్ లో ఇలా మనం పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వదు, ఇలా ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి మీరు కూడా ఒక ఫార్ములాని క్రియేట్ చేయవచ్చు. సో మీకు లాజిక్ అర్థమైందా? ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిందో ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఆ స్టాప్ లాస్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ ని ఇక్కడ తీసుకొస్తున్నాను, మళ్ళీ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యాక ఈ స్టాప్ లాస్ ని ఇక్కడ తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఏమైందండి, ఇదంతా కూడా నాకు ప్రాఫిటే కదా, ఓకేనా? ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక 5 ట్రేడ్స్ సక్సెస్ అయ్యి ఒక 5 ట్రేడ్స్ మనం ఫెయిల్యూర్ అయినా సరే మనం ప్రాఫిట్లోనే ఉంటామండి. ఎందుకు అంటే ఫెయిల్ అయిన ప్రతిసారి 1:1 రేషియోలో మాత్రమే మన యొక్క స్టాప్ లాస్ని ఇస్తాం. కానీ ప్రాఫిట్ వచ్చిన ప్రతిసారి 1:3, 1:4 కానీ 1:5 కానీ ఇలా మనం ప్రాఫిట్ని బుక్ చేసుకుంటాం. ఇలా జరిగితే ఏమవుతుంది, 5 టైమ్స్ మనం ఫెయిల్ అయినా సరే 5 టైమ్స్ మనం సక్సెస్ అయితే మనం ప్రాఫిట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే, ఓకే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా సింపుల్గానే ఉంది, బట్ చార్ట్స్లో ఇది జరుగుతుందా? చూడండి, ఇది ఈరోజు జరుగుతున్న మార్కెట్ లైవ్లో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా క్లారిటీగా ఫస్ట్ ప్రైస్ యాక్షన్ కనిపించింది. సో ఇక్కడ బై చేసామండి, ఇక్కడ స్టాప్ లాస్ ఉంది, ఫస్ట్ కండిషన్. తర్వాత ఒక చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడికి స్టాప్ లాస్ నేను చేంజ్ చేశాను. చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే డ్రా చేసుకుంటామో అలానే మనకి లైవ్ మార్కెట్లో క్యాండిల్స్ ఫామ్ అవ్వండి. ఇలా ఎప్పుడు కూడా ఫిక్స్ అయిపోకండి. మీరు చూపించేటప్పుడు ఇలా ఉంది కదా, కానీ చార్ట్స్లో ఇలా లేదు ఏంటి అని చెప్పి ఇలాంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు. క్యాండిల్స్ ఫామ్ అవ్వడం అనేది మనం చెప్పలేం, బట్ మనమే మన ఎక్స్పీరియన్స్తో మనమే అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడికి స్టాప్ లాస్ని చేంజ్ చేయాలి, ఇక్కడికి స్టాప్ లాస్ని చేంజ్ చేయాలి, ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మనము డిసైడ్ అవ్వాలి. సో మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అర్థమైందా లేదా అండి? క్లియర్గా చెప్పండి. మీరు కామెంట్ బాక్స్లో నాకు అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే అర్థం కాలేదు ఇది మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక స్ట్రాటజీ అయితే తీసుకుందామండి. డబుల్ బాటమ్ అయితే తీసుకుందాం. డబుల్ బాటమ్ స్ట్రాటజీని బేస్ చేసుకుంటే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ మన యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఒక చిన్న కరెక్షన్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఆ స్టాప్ లాస్ ఎక్కడ చేంజ్ అవుతుంది, అర్థమవుతుందండి? మళ్ళీ మార్కెట్ పాజిటివ్కి వెళ్ళి కరెక్షన్ ఇచ్చి
ప్రీవియస్ గా క్రియేట్ చేస్తున్న హై బ్రేక్అవుట్ అయిన ప్రతిసారి కూడా నేను స్టాప్ లాస్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాను. ఇది నా ఫార్ములా. ఇదే విధంగా మీరు కూడా చార్ట్స్ లో చూడండి ఎలా స్టాప్ లాస్ ని చేంజ్ చేయడం వలన నా యొక్క స్టాప్ లాస్ హిట్ అవ్వదు అని చెప్పి. చూడండి, ప్రీవియస్ గా జరిగిన మార్కెట్స్ చాలా ఉంటాయి, వీటిపై మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నేను ఈ ఫార్ములాని క్రియేట్ చేసుకుంటాను, ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటే నా యొక్క స్టాప్ లాస్ హిట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం నేను ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, నేను ప్రాఫిట్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఎలా జరుగుతుంది? ప్రీవియస్ గా జరిగిన చార్ట్స్ ని మనం బ్యాక్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఏదైనా సరే ఎగ్జాంపుల్ కి ఒక స్ట్రాటజీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అది ఎలా క్రియేట్ చేసామండి? ప్రీవియస్ గా జరిగిన చార్ట్స్ ని బేస్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా స్ట్రాటజీని బిల్డ్ చేస్తారు. ఓకేనా? ప్రీవియస్ గా చాలా టైమ్స్ ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మనం ప్రాఫిట్ లో ఉంటున్నాం అని చెప్పి మనము స్ట్రాటజీస్ ని బిల్డ్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ప్రైస్ యాక్షన్ అయినా సరే ఈ ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకునే ఎంట్రీ తీసుకోవాలనే విషయం నాకెలా తెలుసు? ప్రీవియస్ గా చాలా టైమ్స్ ఈ ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని ఎంట్రీస్ తీసుకోవడం వల్ల ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఆ లాజిక్ ని బేస్ చేసుకునే నేను మీకు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను కూడా ట్రేడ్ చేస్తున్నాను. సో నాకు ఎలా తెలిసింది? ప్రీవియస్ గా జరిగిన మార్కెట్స్ వలన మాత్రమే. సో మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏంజల్ బ్రోకింగ్ యాప్ లో ఒక స్టాక్ ని బై చేసి స్టాప్ లాస్ ఆర్డర్ ని ప్లేస్ చేసి అంటే స్టాప్ లాస్ ని ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీలో ఎవరి దగ్గర అయినా సరే ఏంజల్ బ్రోకింగ్ యాప్ లేకపోతే డిస్క్రిప్షన్ లో నా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మన ద్వారా ఫ్రీగా ఏంజల్ బ్రోకింగ్ లో డీమోట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా ఛానల్ తరపున మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ముందుగా మీరు ఏంజల్ బ్రోకింగ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందండి, ఇక్కడ డిఎల్ఎఫ్ అని ఉంది కదండి, దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు నేను ఈ స్టాక్ ని సెల్ చేయాలనుకుంటున్నాను. ఒక క్వాంటిటీ మాత్రమే సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక క్వాంటిటీ టైప్ చేసి మార్కెట్ ఆర్డర్ లో నేను ఏం చేస్తాను, ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నా యొక్క ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నేను ఒక షేర్ ని 399 రూపీస్ రేంజ్ లో అయితే సెల్ చేశాను. ప్రెజెంట్ ఇక్కడ మార్కెట్ అనేది రన్ అవుతూ ఉందండి. చూడండి, ప్రెజెంట్ అయితే నాకు 0.11 పైసా లాస్ చూపించింది, ఇప్పుడు ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు మీ అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏనండి. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. ఎవరైతే ఏంజిల్ వన్ యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ తెలుసు. ఇప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్ ని ఎలా ప్లేస్ చేయాలి క్లియర్ గా చూడండి. దీనిపై ఒక క్లిక్ చేసిన వెంటనే ఎలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ స్టాప్ లాస్ నుంచి చూసారా, ఈ స్టాప్ లాస్ పైన ఒక క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంతకు ముందు నేను ఒక క్వాంటిటీ మాత్రమే సెల్ చేశాను. సో ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ట్రిగర్ ప్రైస్ ఉంచండి, ఎంత ప్రైస్ కి ట్రిగర్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ అడుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రిగర్ ప్రైస్ కంటే ప్రైస్ అనేది ₹1 ఎక్కువ ఉండాలి. ట్రిగర్ ప్రైస్ అంటే ఇక్కడ ట్రిగర్ ప్రైస్ ఎంత పెట్టానండి, 401 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 401 రూపీస్ కి మన యొక్క ఆర్డర్ అనేది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. 402 రూపీస్ రేంజ్ లో మన యొక్క ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, బై పైన క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, బై ఆర్డర్ ని ప్లేస్ చేసాం. అంటే స్టాప్ లాస్ ఆర్డర్ ని మనం ప్లేస్ చేసామండి. ఇప్పుడు ఒక క్వాంటిటీ అంటే ఒకే ఒక షేర్ ని సెల్ చేయడం జరిగింది. ఈ సెల్ చేసే ప్రాసెస్ అనేది మీ అందరికీ తెలిసిందే, చాలా సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలండి, స్టాప్ లాస్ ఆర్డర్ ని ప్లేస్ చేయాలి కదా. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక విండో అనేది ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ మనకి కింద ఏం చూపించింది, స్టాప్ లాస్ అని చూపించింది. దానిపై ఒక క్లిక్ చేసాము. ఒక క్వాంటిటీ మనం సెల్ చేసాం కనుక ఒక క్వాంటిటీ ఇవ్వడం జరిగింది. ట్రిగర్ ప్రైస్ ఎట్ ద సేమ్ టైం ప్రైస్ అడగడం జరిగింది. ట్రిగర్ ప్రైస్ ఎంత ఇచ్చామండి, 401 రూపీస్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ ఎంత ఇచ్చాము, 402 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రిగర్ ప్రైస్ అంటే ఆ ప్రైస్ కి వచ్చిన వెంటనే మన యొక్క ఆర్డర్ అనేది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. 402 రూపీస్ రేంజ్ లోపల మన యొక్క ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వరకు మనం చేసింది ఏంటి, స్టాప్ లాస్ ఆర్డర్ మాత్రమే మనం ప్లేస్ చేసాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంది కదండి, ఈ పెండింగ్ ఆర్డర్స్ లో మాత్రమే మన యొక్క స్టాప్ లాస్ ఆర్డర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనము తీసుకున్న డైరెక్షన్ కి, అంటే మనం సెల్ చేసాం కదండి, మనము సెల్ చేసిన తర్వాత మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఓకేనా? హిట్ అయిన వెంటనే ఈ పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో
ఆ పెండింగ్ ఆర్డర్లో ఆర్డర్స్ ఏమి ఉండవు, మన యొక్క ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం మాట్లాడదాం. క్లియర్గా అర్థం చేసుకోండి. స్టాప్ లాస్ ఎలా పెట్టాం మనం, ట్రిగర్ ప్రైస్ అనేది 401 రూపీస్ పెట్టాం. అట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది 402 రూపీస్ పెట్టాం. ఇప్పుడు మనము ఎంట్రీ తీసుకున్న టైం నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ పెండింగ్ ఆర్డర్స్లోకి వెళ్ళండి. దానిపై ఒక క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మాడిఫై అని వస్తుంది చూడండి. చూడండి ఇక్కడ మాడిఫై అని వచ్చింది కదండి. ఈ మాడిఫై పైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అంటే మన యొక్క పెండింగ్ ఆర్డర్ ఉంది కదా, దాన్ని మాడిఫై చేస్తున్నాం. చూడండి క్వాంటిటీ 1. ఇక్కడ ఏం చేయాలి, ట్రిగర్ ప్రైస్ అండ్ ప్రైస్ అనేది రెండు కూడా చేంజ్ చేస్తున్నాం. ఎందుకు చేంజ్ చేస్తున్నాం, మనము తీసుకున్న ఎంట్రీ నుంచి మార్కెట్ కిందకి వెళ్తుంది కనుక కొంచెం ప్రాఫిట్ని మనం తీసుకోవాలి అని చెప్పి మనం ఏం చేస్తామండి, ట్రిగర్ ప్రైస్ దగ్గర 399 రూపాయలు పెట్టాను, ప్రైస్ దగ్గర 401 రూపాయి పెట్టాను. ఇంతకు ముందు ఇక్కడ 402 రూపాయలు ఉండేది, ఇక్కడ 401 రూపాయి ఉండేది. కానీ ఇప్పుడు చేంజ్ చేసాం కదండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్గా మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఆర్డర్ అనేది అంటే మన యొక్క స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. అదే ఇంకా ఫాల్ అయింది అనుకోండి, మళ్ళీ ఆర్డర్ మనం ఏం చేస్తాము, మాడిఫై చేస్తాము. ఓకేనా. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఆర్డర్ని ప్లేస్ చేసాం. అంటే ఒక షేర్ని మాత్రమే సెల్ చేయడం జరిగింది. సెల్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ఆర్డర్ని ప్లేస్ చేసాం. స్టాప్ లాస్ ఆర్డర్ని ప్లేస్ చేసిన వెంటనే అది పెండింగ్ ఆర్డర్స్లో ఉంటుంది. ఆ ఆర్డర్లోకి వెళ్ళి మార్కెట్ మనం అనుకునే విధంగానే ఫాలో అవుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాము, ఆ స్టాప్ లాస్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తాం. అంతే కదా, సింపుల్గా ఉంది కదండి. కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఏం లేదు. బట్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను ఇలా చేశాను. కానీ మీరు ఒక స్ట్రాటజీని అయితే దయచేసి బిల్డ్ చేయండి. ఎందుకంటే ఇంతకు ముందు మీకు చూపించాను, మనం ఏం చేసాం, ఇంతకు ముందు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీని బేస్ చేసుకుంటూ స్టాప్ లాస్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ మీకు మాన్యువల్గా అదే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా మీరు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా. ఇక్కడతో ట్రైలింగ్ స్టాప్ లాస్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. లేదు మాకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా సరే ఏంజల్ బ్రోకింగ్లో డీమోట్ అకౌంట్ లేకపోతే మన ద్వారా ఫ్రీగా ఓపెన్ చేయండి. మన ఛానల్ తరపున మీకు ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడింగ్ కానీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ కానీ అన్ని రకాలుగా కూడా మన ఛానల్ తరపున మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్గా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.